అందరు వెలిగించిన కొవ్వొత్తులు ఓకే అమర్రా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అందరూ మౌనం పాటిద్దాం. మౌనం కొరకు టైం స్టార్ట్. లేరు ఆయన ఉంటే ఎప్పుడైనా పార్టీ మీటింగ్ లోపల చెప్తుండే త్రివేణి గారు మాకు ఎంత సపోర్ట్ చేస్తా అన్నాడని చెప్పేసి. సరే అది ఏది ఏమైనా కానీ బీసీ భోజన గారు ఇవాళ మన మధ్య లేకపోవడం మనందరికి కూడా తీరని లోటు. అలానే మరి కాంగ్రెస్ పార్టీ కూడా తీరని లోటు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక కమిటీ లీడర్ ఇవాళ లేకుండా అయిపోయాడు, అంత పెద్ద లీడర్ లేకుండా అయిపోయాడు. మనకు సపోర్ట్ ఇచ్చే లీడర్ ఒక ఇప్పుడు సంతోష్ రెడ్డి కొడుకు పోటీ చేస్తే 100% మేము గెలిపిస్తుంటుంది. బీసీ భోజన గారు కానీ మేము కానీ మాకున్న పరిచయాలతో గెలిపిస్తుంది. సరే అప్పుడు అది అనుకోకుండా జరిగిపోయింది. కానీ కాలక్రమేణా ఆయన ఇక్కడనే ఉండిపోయాడు. మరి సంతోష్ రెడ్డి గారి వారసుడు ఇక్కడ మళ్ళీ పోటీ చేయలేకపోయాడు. ఇదంతా మనకు దురదృష్టం. సరే రాబోయే కాలంలో అన్నా కానీ మరి పోటీ చేసే లీడర్ అందరినీ కలుపుకొని పోయి మరి లీడర్లందరినీ కూడా దగ్గరికి తీసి అందరితో మరి మంచిగా ఉంటూ మరి చిన్న పెద్ద లీడర్లందరూ కూడా అందరినీ కలుపుకపోయి మరి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి ఇప్పుడు వచ్చిన లీడర్ వినయ్ రెడ్డి గారు కొంచెం నేను చూస్తున్నాను మమ్మల్ని ప్రతిసారి పిలుస్తున్నాడు ఫోన్ చేసి. అయినా మాకున్న పనుల వల్ల మేము మరి ఆ యొక్క కార్యక్రమాలకు వెళ్ళలేకపోవడం. మరి ఇవాళ రమణ గారు ఫోన్ చేయగానే అరే మా ప్రియ మిత్రుడు మరి మాకు ఇంతవరకు ఇటువంటి సందర్భం రాలే అని చెప్పేసి నేను ఇంట్లో సత్యనారాయణ పూజ ఉన్నా కానీ దాన్ని వదిలేసి ఇప్పుడు రావడం జరిగింది. ఎందుకంటే నా ప్రియ మిత్రుడు బీసీ భోజన ఉంటే ఆయన ఒకవేళ ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటే 100% అవుతుండే. ఎక్కడ అవుతుండే? చుక్కలు అవుతుండే. చదువుకున్నాడు, మంచిగా తెలివిలోడు, మరి సొసైటీ చైర్మన్ చేసినోడు, ఎంపీపీ చేసినోడు, మున్సిపల్ వైస్ చైర్మన్ చేసినోడు, ఒక ఎమ్మెల్యే అవుతుండే. కానీ ఇక్కడనే ఆర్మూర్లో ఉండి పేద ప్రజలకు ఏమేమి కష్టాలు ఉన్నాయి, ఏమేం కావాలా అని ప్రతి నిత్యం అన్నింటికి ఒక 10-12 మంది వస్తుంది. నేను చూస్తుంటే పోయినప్పుడు ఇదే సలహాలు ఇచ్చేదానికి పోయినప్పుడు ఆయన సలహాలు ఇస్తా అంటే పోతుంటే అప్పుడు చూస్తే చాలా మంది ఉంటున్నారు ఇంటికాడ, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది అని. ఆ సమస్య తీర్చాలంటే ఆయన ఆర్మూర్లో మొత్తం ప్యాక్ అయిపోయింది కాబట్టి ఆయన ఎమ్మెల్యే కాలేకపోయాడు. సరే ఇప్పటికైనా కానీ మన ఉషారాణి గారిని మరి రాబోయే కాలంలో ఒక మంచి లీడర్గా తయారు చేయాలని చెప్పేసి మరి వినయ్ రెడ్డి గారిని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ఇవాళ మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగేసినందుకు మరి రమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరాస్తాలో మా లోకల్ ముద్దుబిడ్డ, మా దళిత నాయకుడు, మా షెడ్యూల్ కులాలకు ఒక దిక్సూచి అయినటువంటి మా జననేత మా అన్న బీసీ భోజన్న గారు లేరు అనే లోటును ఇంకా 4 సంవత్సరాలు గడుస్తున్నా నమ్మలేకపోతున్నాం. కారణం ఏంటంటే
కొందరి వ్యక్తుల్ని మనము ఒక సంవత్సరం తర్వాతనే మర్చిపోతాం. కానీ బడుగు బలహీన వర్గాలకు, నిరుపేద కుటుంబాలకు అన్నా అంటే నేనున్నానని ఎన్నో కార్యక్రమాలు పేదల కుటుంబాలకు సహాయం చేసిన చేతులు ఆయనవి. అందుకనే మేము ఆయనను ఈ 4 సంవత్సరాలే కాదు, సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు 6 గంటలు పీసీ భోజనం మరవలేమో. ఆయన నామాన్ని జపిస్తాం. మా లాంటి యువ నాయకులకు ఆయన దిక్సూచిగా, మాకు 6 ఒక అంబేద్కరుడుగా మేము కొనసాగుతాం. అయితే ఇప్పుడే పెద్దలు మాట్లాడారు, అన్నగారి సేవలను కొనియాడుతూ మరి ఇప్పుడున్న రాజకీయ ప్రస్థానంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆయన ఎన్నో సేవలు చేసింది కాబట్టి మరి ఆయన్ని గుర్తించలేకపోతున్నారంటున్నారు. అన్న, నేను ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడు అనే తదనంతరం అదే నైట్ నేను నా వదినమ్మ ఉషారాణి గారి దగ్గరికి వెళ్ళి, వదినమ్మ గతం ఏందో మనకు జరిగిపోయింది, అది ఒక మనకు కాలరాత్రి ప్రపంచాన్ని గడగడలాడించిన మమ్మారి, మరి ఆ కళలో మనకు జరగాల్సిన నష్టం మన కుటుంబానికి జరిగింది, యావత్ ఆర్మూర్ నియోజకవర్గానికి జరిగింది. అలా జరిగిందని మీరు బాధపడుతూ ఆర్మూర్ లో మీరు ఇంట్లో మూల కూర్చుంటే గారు మీరు ఒక సావిత్రి లాగా మీరు బయటకు రావాలి. మీ రాజకీయ అనుభవాన్ని మా ప్రజలకు అందించడం తీరు. అన్నగారితో మరొకసారి గాంధీ భవన్ లో మొన్న వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ నేను రీఎంట్రీ చేయించాను. అదే కాకుండా ప్రతి ఫ్లెక్సీ మీద ఏదైతే మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఫోటోలు ఎట్లా ఉంటాయో అలాంటి ఫోటోలు ఖచ్చితంగా నా అన్నది ఉండాలని నేను ప్రస్తావన చేసి ప్రతి ఫ్లెక్సీ మీద పీసీ భోజన గారి ఫోటో పెట్టిన. కొందరు అంటున్నారు, ఎవరు ఏమనుకున్నా ఇక్కడ రాజకీయ సభ కాదు, ఇది నా అన్నకు నివాళులర్పించే సభ. కాబట్టి నా దళిత సమాజం కోసం నా అన్నగారు ఎంత కష్టపడ్డారో ఆయన అనుదానంలో మేము కూడా కష్టపడుతూ ముందుకెళ్దామని ఆయన ఆకాశంలో ఎన్నో చుక్కలై ఉన్నాడు. ఆ చుక్కలే మాకు వెలుగుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆర్మూర్ గడ్డ మీద ఈ అంబేద్కర్ అడ్డాలో నా ఆర్మూర్ అంబేద్కర్ పీసీ భోజనకు శిరస్సు వంచి ఘన నివాళులు అర్పిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, అమర్ రహేగా, అమర్ రహేగా. ధన్యవాదాలన్న. ఇప్పుడు కుమార్ సార్. పీసీ భోజన్న గారి 4వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ అంబేద్కర్ చౌరస్తా నందు ఘనంగా నివాళులు అర్పిద్దామని ఇటు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందుకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరియు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు తనతో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఇటు కార్యక్రమానికి పాల్గొని ఘనంగా నివాళులు అర్పించినారు. వాళ్ళందరికీ నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పీసీ భోజన్న గారు టీఆర్ఎస్ హయాంలో కూడా ఎవ్వరూ లేని టైంలో పార్టీకి తానే అన్నయ్య తన భుజాలపై పార్టీని వేసుకొని కార్యకర్తలకు నేనున్నానంటూ, అప్పుడు ఏరి కొడితే 10 మంది కార్యకర్తలు కూడా లేకుండే వాళ్ళని కూడా నేనున్నానని భరోసా ఇస్తూ వాళ్ళ వెనుక నిలబడి అలాంటి టైంలో కూడా జీవన్ రెడ్డిని ఎదుర్కొన్న మొనగాడు శ్రీ పీసీ భోజన్న గారు. ఎవరికి భయపడకుండా పనిచేసిన వ్యక్తి, ఆర్మూర్లో తనకంటూ ప్రత్యేకంగా ముద్ర వేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది స్వర్గీయ పీసీ భోజన్న గారే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు ప్రతి బడుగు బలహీన వర్గాల వారికి ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, వాళ్ళు తెలిసినా తెలియకపోయినా ఎలాంటి వ్యక్తులు వచ్చినా కూడా అర్ధరాత్రి వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తూ వాళ్లకు న్యాయం జరిగే వరకు పోరాడే వ్యక్తి. మరియు ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం పీసీ భోజన గారే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తాను లేని లోటు ఆ భగవంతుడు అకాల మృత్యు పాలు చేసి మా మధ్యలో లేకుండా తీసుకుపోయినాడు. మంచి వ్యక్తులకు ఎక్కువ రోజులు ఉంచడనే మాట
నిజం చేసినాడు. ఈరోజు మా మధ్య ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. పార్టీకి అండదండలుగా ఉండి ప్రతి ఒక్కరికి నేనున్నానని భరోసా ఇస్తూ పార్టీకి కార్యకర్తలకు ఎంతో ప్రోత్సాహకరంగా కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం పీసీ భోజన్న గారే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన స్థానాన్ని మన ఇన్ఛార్జి వినయ్ రెడ్డి గారు భర్తీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైతే వచ్చినారో వాళ్ళందరికీ నేను తల వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పీసీ భోజన్న గారి 4వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్ గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్ గారు, సత్యనారాయణ గారు, జిమ్మి రవి గారు, మాజీ కౌన్సిలర్లు భూషణ్ గారు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. పీసీ భోజన్న గారు సుమారు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో వినలేని సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆయన గ్రామ పంచాయతీ మెంబర్ స్థాయి నుండి మండలాధ్యక్షుడి వరకు, జిల్లా స్థాయి ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడి వరకు ఎన్నో పదవులు అలంకరించి ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ బలోపేతానికి ఒక ముఖ్య భూమిక పోషించినాడు. కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవాలంటే ఒక పిల్లర్ లాగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన మాకు అందరికీ మార్గదర్శకుడుగా ఉండి మమ్మల్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ స్థాయికి తీసుకొచ్చడంలో కీలక పాత్ర పీసీ భోజన్న గారు. ఆయన కూడా నాకు ఒక గురువు, మార్గదర్శకుడు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆయన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఆయన గతంలో కరోనా సమయంలో కరోనా వలన మరణించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీకి ఒక తీరని లోటుగానే ఉంది. ఆయన స్థానాన్ని ఇంతవరకు ఏ నాయకుడు కూడా భర్తీ చేయలేకపోయిండు. కాబట్టి ఆయనకు ఆత్మకు శాంతిగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం దేవుణ్ణి ప్రార్థిస్తాము. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పీసీ భోజన్న గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏ పార్టీలో ఉన్నా సరే పీసీ భోజన్న గారితో గత 10-12 సంవత్సరాలుగా ఎటువంటి సమస్య ఉన్నా, ఏదైనా మంచి చెడు ఏదున్నా సరే వారితో మాట్లాడేవారిని. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆర్మూర్లో పీసీ భోజన్నగా ఒక పిల్లర్గా ఎన్నో రకాల పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ పదవులు కానీ అలంకరించిన వ్యక్తి పీసీ భోజన్న గారు. వారి కుటుంబం గత 4 సంవత్సరాలుగా వారి లేని లోటు ఈ ఆర్మూర్ ప్రాంతంలో కనబడుతుంది. తప్పకుండా వారి కుటుంబానికి ఇంకా మనోధైర్యం కల్పించాలని, వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరం ఏ సమయంలో అయినా సరే పీసీ భోజన్న గారిని స్మరించుకుంటాం. ఏదైనా ఎలక్షన్ సందర్భం కానీ ఇంకేదైనా సందర్భం కానీ గతంలో మున్సిపల్ ఎలక్షన్లో ఈ రకంగా చేసేవారిని పీసీ భోజన్న గారి సమక్షంలో ఈ రకంగా జరిగేది అనేది ఏ సందర్భమైనా కానీ వారిని ఎప్పుడు కూడా స్మరించుకుంటాం. గతంలో కూడా చెప్పడం జరిగింది. గత 3వ వర్ధంతి అప్పుడు కూడా వారి యొక్క విగ్రహాన్ని ఆర్మూర్ పట్టణంలో పెడతామని చెప్పాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటాం.
ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ వారి కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాను. జై కాంగ్రెస్. Thanks for watching. Like, share and subscribe.